నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసిందని ప్రపంచం భావిస్తున్న సమయంలో మరోసారి పరిస్థితులు ప్రమాదకర మలుపు తిరుగుతున్నాయా? ఇజ్రాయెల్పై ప్రత్యక్షంగా స్పందించకుండా ఈసారి అమెరికానే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. టెల్ అవీవ్లోని మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి, లేకపోతే ఇరానే తగిన బుద్ధి చెబుతోంది అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఒకవైపు అమెరికా ఇరాన్ మధ్య దౌత్య చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ఇలాంటి ఘాటు హెచ్చరికలు ఎందుకు వస్తున్నాయి? ఇజ్రాయెల్ చేసిన ఒక్క వ్యాఖ్య ఎలా అంతర్జాతీయ దౌత్య సంక్షోభానికి దారితీసింది? ఈ తాజా పరిణామాలు మధ్యప్రాచ్యాన్ని మళ్లీ యుద్ధ అంచుల వరకు తీసుకువెళ్తున్నాయా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నేరుగా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, ప్రతీకార చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి అంతర్జాతీయ భద్రత వరకు తీవ్ర ప్రభావం చూపించాయి. అమెరికా, ఖతార్, ఇతర దేశాల మధ్యవర్తిత్వంతో పరిస్థితులు కొంత చల్లబడినట్లు కనిపించినా ఆ శాంతి ఎంతకాలం నిలుస్తుందనే అనుమానాలు అప్పటి నుంచే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమవుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ తాజా వివాదానికి కారణం ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు. ఇరాన్ అత్యున్నత నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సుప్రీం లీడర్కు మరణశిక్ష విధించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇరాన్ దాన్ని కేవలం రాజకీయ విమర్శగా కాదు, తమ దేశ సార్వభౌమాధికారంపై చేసిన ప్రత్యక్ష దాడిగా పరిగణించింది. అందుకే ఈసారి స్పందన కూడా అదే స్థాయిలో వచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇజ్రాయెల్ను మాత్రమే కాకుండా దాని అత్యంత కీలక మిత్రదేశమైన అమెరికాను కూడా నేరుగా హెచ్చరించారు. ఇజ్రాయెల్ మీ మిత్రదేశం, మీ ప్రభావంలోనే పనిచేస్తోంది, అందుకే దాని చర్యలకు మీరే బాధ్యత వహించాలి అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన మిత్రదేశాన్ని నియంత్రించాలని, లేకపోతే ఇరాన్ స్వయంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్పై లేదా తమ దేశ నాయకత్వంపై ఎలాంటి బెదిరింపులు వచ్చినా వెంటనే గట్టి ప్రతిస్పందన ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ హెచ్చరిక వెలువడిన సమయంలోనే ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య కీలక దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హర్ముజ్ జలసంధి భద్రత, కాల్పుల విరమణ కొనసాగింపు, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలపై ఇరు దేశాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు ఖతార్తో పాటు పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం వహిస్తోంది. అంటే ఒకవైపు చర్చలు, మరోవైపు హెచ్చరికలు. ఈ రెండు పరిణామాలు ఒకేసారి జరుగుతున్నాయి. ఇక్కడ మరో కీలక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ కంటే అమెరికానే ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటోంది? దీనికి కారణం దశాబ్దాలుగా అమెరికా ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం. ఇజ్రాయెల్కు అత్యధిక సైనిక, ఆర్థిక, దౌత్య మద్దతు అందిస్తున్న దేశం అమెరికా. ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి మధ్యప్రాచ్య భద్రతా వ్యవస్థ వరకు ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలుస్తుందనే అభిప్రాయం ఇరాన్లో బలంగా ఉంది. అందుకే ఇజ్రాయెల్ చర్యల వెనుక అమెరికా మౌన మద్దతు ఉందని ఇరాన్ తరచూ ఆరోపిస్తూ వస్తోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో ప్రపంచం ఎక్కువగా ఆందోళన చెందుతున్న అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఇదొకటి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ జలసంధి ద్వారానే ప్రయాణిస్తోంది. ఒకవేళ ఇక్కడ మళ్లీ ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు పెరగటం, రవాణా వ్యయాలు అధికమవ్వటం, ద్రవ్యోల్బణం పెరగటం, భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే మధ్యప్రాచ్యంలో ప్రతి చిన్న పరిణామాన్ని ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ పరిస్థితుల్లో దోహా చర్చలు విజయవంతమైతే ప్రాంతంలో శాంతి మరింత బలపడే అవకాశం ఉంటుంది. కానీ మాటల యుద్ధం మరింత ముదిరితే దౌత్య చర్చలు విఫలమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సంఘటన కూడా పెద్ద సైనిక ఘర్షణకు దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి చేసిన తాజా హెచ్చరిక ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత భద్రతా పరిస్థితులు ఇంకా ఎంత సున్నితంగా ఉన్నాయో ప్రపంచానికి మరోసారి గుర్తు చేసింది. ఒకవైపు దౌత్య చర్చలు, మరోవైపు ఘాటు హెచ్చరికలు. ఈ రెండు పరిణామాలు ఎటు దారి తీస్తాయో రాబోయే రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసిందని భావించిన ప్రపంచానికి ఈ తాజా పరిణామాలు శాంతి ఇంకా పూర్తిగా స్థిరపడలేదనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి.